ఏంటమ్మా పడుకోలేదా? ఇట్రామ్మా. ఏమైందమ్మా పడుకోలేదా? నాన్న, నాకు తాతయ్య గుర్తొస్తున్నాడు. నాన్న, తాతయ్య ఇప్పుడు ఎక్కడుంటాడు? తాతయ్య ఎలా పడుకుంటాడు? భోజనం ఏం చేస్తాడు? ఎవరిస్తారు నాన్న? బంగారం, తాతయ్యకి భోజనం పెట్టడానికి ఆయమ్మలుంటారు, వాళ్ళు చూసుకుంటారు. తాతయ్యకి ఏం కావాలన్నా వాళ్ళే ఇస్తారు. ఏం కావాలన్నా ఇస్తారా నాన్న? ఇస్తారు. బ్రెడ్ జామ్ ఇస్తారా? ఇస్తారమ్మా. మరి పడుకోవడానికి మంచి బెడ్ ఇస్తారమ్మా. మరి స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇస్తారు. నేను నెలకి 5,000 కడుతున్నాను. ఆ ఓల్డేజ్ హోమ్లో అన్నీ ఉంటాయి. తాతయ్య ఇక్కడికన్నా అక్కడే సంతోషంగా ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, స్కూల్కి తొందరగా వెళ్ళాలి కదా. నాన్న, వెళ్ళమ్మా, లేట్ అయింది, వెళ్ళు. అలాగే నాన్న. అమ్మా, ప్లీజ్ అమ్మా. డాడీ, ఏంటమ్మా అందులో వేస్తున్నావు? స్కూల్లో ఐస్ క్రీమ్ కొనుక్కొని తినొచ్చుగా. వద్దు నాన్న. ఏ? నేను కూడా పెద్దయ్యాక తాతయ్యలా నిన్ను కూడా ఓల్డేజ్ హోమ్లో చేర్పించడానికి మనీ కావాలి కదా, అందుకే కిటీ బ్యాంక్లో సేవ్ చేస్తున్నా. నాన్న, తప్పు చేశాను. తప్పు కాదు, ఘోరమైన నేరం చేశాను. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తున్న నాకు మంచి నడక నేర్పారు, మంచి చదువు చెప్పించారు. నేను అడిగింది అవసరాలైతే మీరిచ్చింది సౌకర్యాలు. కానీ నేను ఈరోజు మీ కనీస అవసరాలకు కూడా లెక్క కట్టి నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వృద్ధాశ్రమానికి సాగనంపాను. కరెన్సీ నోట్లతో మూసుకుపోయిన నా కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని గుర్తు చేసింది నా కన్న కూతురు. నేను ఎలాగైతే మీకు లెక్క కట్టి ఆశ్రమంలో చేర్పించానో అలాగే నా కోసం కూడా నా కూతురు, 10 ఏళ్ల నా కూతురు తన పాకెట్ మనీతో నా కోసం సేవింగ్స్ మొదలుపెట్టింది. అమాయకంగా తను చేసిన ఈ పని నాలోని మానవత్వాన్ని తట్టిలేదు. క్షమించండి నాన్న, క్షమించండి. నాన్న, నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న. మన ఇంటికి వెళ్ళిపోదా నాన్న? పద నాన్న, పద. వెళ్ళదా నాన్న?
పంచిన పేగుబంధానికి, పెంచిన మమకారానికి, నడిపించిన అడుగులకి, నేర్పించిన పాఠాలకు లెక్క కట్టి, ధనం విలువలు మూటకట్టి, భారం అనుకుని దూరంగా విసిరేస్తే ఆ విసిరిన రాయి ఏదో ఒకరోజు నీకు తగలకపోదు. అప్పుడు నీ కన్నీటి చెమ్మ, నీ మధురమైన జ్ఞాపకాలు కనపడవు. ఇప్పటి ప్రశ్నకు నాన్న జవాబు, రేపటి జవాబుకు నీవే ప్రశ్నవి.